నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా ఒక 7 days ఛాలెంజ్ అండి. అంటే ఒక 7 రోజుల పాటు నిజంగా మీరు ఏదైనా ఒక కోరికని మనసులో అనుకుంటూ ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీరందరూ కూడా అండి ఒక 8వ రోజున నాకు కమెంట్ చేస్తారక్క, ఇది నిజంగా నాకు జరిగింది, నేను చేశాను, మీరు ఇలా చెప్పారు, కరెక్ట్గా నేను ఇలా ఫాలో అయ్యాను అని నిజంగా అందరూ కూడా హ్యాపీగా ఉండగలిగే ఒక మంచి పరిహారం అండి ఇది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. 7 రోజులు, మ్యాక్సిమం 7 రోజులండి. చాలామందికి అక్క నాకు ఇంతకుముందు కూడా నేను ఈ విషయాన్ని తెలియచేశానండి. తెలియచేసినప్పుడు నాకు మంచి మంచి కమెంట్స్ వచ్చాయి అనమాట. అక్క నాకు 2 daysలో పనిచేసింది, 3 daysలో పనిచేసింది అని. నిజంగా ఒక 1000 కాదండి 10,000% రిజల్ట్ మనకి ఈ వీడియోకి వచ్చింది. అందువల్ల మళ్ళీ కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి మన కోరికని తీర్చుకోవడానికి మనం ఎన్నో పూజలు పరిహారాలతో పాటు ఎన్నో ఏంజల్ నెంబర్స్ని, స్విచ్ వర్డ్స్ని కూడా ఉపయోగిస్తున్నామండి. అలాంటిది ఈరోజు ఈ ఒక్క విషయాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను తెలియచేశాను ఇది. ఇప్పుడు ఒక నెంబర్ని, ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని మనం ఉపయోగించి చేయబోతున్నాం అనమాట. ఇది ఎలా చేయాలి అనేది కరెక్ట్గా మనందరము కూడా చేయగలిగితే, ఒక్కొక్కసారి మనం చెప్పే విధానం అనేది మీకు సరిగ్గా అర్థం కాలేక మనం చేసే ఫ్లోలో ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక్క చోట అయినా సరే మిస్ అయినా కూడా జరగకపోవడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల వీడియోను పూర్తిగా చూడండి. చాలామంది కూడా మనం ఏదైనా పరిహారం చెప్పినప్పుడు చాలామంది డౌట్స్ వస్తున్నాయి. అక్క ఈ గ్లాస్ అనేది పరిహారం లాస్ట్ టైం చెప్పామండి, అప్పులు తీరడానికి కల్లుపుతో చేయమని. అప్పుడు ఆ గ్లాస్ ఎక్కడ పెట్టాలి అనే డౌట్ అనేది చాలామందికి వచ్చిందండి. వీడియోలోనే మనం క్లియర్గా చెప్తున్నాము మ్యాక్సిమం నేను. అలాగని మీరు ఒకవేళ అర్థం కాకపోతే నేను మ్యాక్సిమం వీలైనంత వరకు కమెంట్స్కి రిప్లై అనేది ఇస్తున్నానండి. అందువల్ల మీరు పూర్తిగా వీడియోని వినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎలా అయితే మనం చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలియజేస్తున్నాం. డౌట్స్ అనేవి సాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయండి. అది అలాంటి డౌట్స్ రాకుండా ఉండడం కోసమే మనం వీడియోని పూర్తిగా చూడమంటున్నాము. ఇంకా అలాగే ఈ వీడియోలో కూడా అండి ఇప్పుడు ఏదైనా ఒక్క కోరిక గురించి, అది ఏదైనా కానివ్వండి, మీరు ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి మైండ్ అనేది. విశ్వం దగ్గర మనం ఎలా అడగాలి, ఈ విశ్వాన్ని మనం ఎలా అడిగితే మనకి కోరిక అనేది తీరుతుంది, అంటే ఏ కోరికను మనం ఫస్ట్ అడగాలి అని కన్ఫ్యూషన్ అయిపోయి మన ఈ కోరికతో ఇంకొక కోరికను కూడా మింగిల్ అయ్యేలాగా కాకుండా సెపరేట్గా నాకు ఇది జరగాలి, ఒక 1 lakh కావాలి, లేదంటే కనుక ఒక జాబ్ రావాలి, నాకు ప్రమోషన్ కావాలి, ఏదైనా ఒక్క కోరికని మనం ఖచ్చితంగా మనం నిర్ణయించుకొని మనం అడగగలిగితే ఖచ్చితంగా మన కోరిక అనేది విశ్వం మనకి 7 రోజుల్లో ఇస్తుందండి. అది ఏంటి అని అంటే ఒక నెంబర్ అనేది ఉందండి, శక్తివంతమైన ఒక నెంబరు. ఈ నెంబర్ని మీరు రోజు కూడా ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేయగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే మీరు ఏం చేస్తారు అని అంటే ఇలాగా 19751 అనే ఒక నెంబర్ని, ఇది ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి. ఇది నిజంగా విశ్వం దగ్గర మన రోజు కూడా ఉదయాన్నే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక గ్లాస్ వాటర్ తాగేసి చక్కగా స్నానం చేసిన తర్వాత మర్చిపోకుండా 7 రోజుల పాటు మీరు కంటిన్యూస్గా మీకు ఒక విషయాన్ని అడుగుతున్నారు, ఆ విషయం జరిగినా సరే మీరు 7 days కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు 2 daysలో జరగచ్చు, 3 daysలో జరగచ్చు. అలా జరిగినా కూడా 7 days అనేది ఇలా కంటిన్యూ చేస్తే అది పర్మనెంట్గా మీరు ఏదైతే ఒక కోరికను అనుకున్నారో అది పర్మనెంట్గా మీ సొంతం అవుతుందండి. అందుకోసమే మనం కంటిన్యూ చేయమని చెప్తున్నాము. మధ్యలో ఆపేయకండి. మీరు మధ్యలో ఆటంకాలక్క నేను మర్చిపోయాను, అలా ఒకవేళ మార్నింగ్ రాసుకోవడం మర్చిపోయినా సరే నైట్ అయినా సరే రాసుకోవడానికి ప్రయత్నించండి. కానీ కంటిన్యూస్గా 7 days చేయాలండి. మధ్యలో ఆపకూడదు. 1 రోజు 2 రోజుల గ్యాప్ రాకూడదు. అలా వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ నెంబరు 19751 అనే ఒక నెంబరు గ్రీన్ కలర్ పెన్నుతో మీ ఎడమ చేతి దగ్గర రిస్ట్ మీద రాసుకోండి. మీకు ఇక్కడ మధ్యలో ఒక గీత ఉంటుంది కదా ఎడమ చేతికి, ఆ రిస్ట్కి కింద ఆ రిస్ట్ గీత మీద అయినా సరే మీరు రాసుకోవచ్చు. అలా రాసిన తర్వాత విశ్వం దగ్గర మీరు అడగండి, రాసుకునేటప్పుడే అడగండి, నేను ఈ కోరిక కోసం చేస్తున్నానమ్మా, నాకు ఈ కోరిక దక్కింది, ఇచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి అనుకుంటూ ఆ నెంబర్ని ఆ రిస్ట్ మీద రాసుకోండి.
మ్యాక్సిమం 7 డేస్ అండి. మీకు 3 డేస్లో జరగవచ్చు, 4 డేస్లో జరగవచ్చు. కానీ మధ్యలో ఆపేశారంటే మాత్రం మళ్ళీ కూడా కంటిన్యూ చేసుకోవాలండి. అది కూడా 2 రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాలన్నమాట. అందువల్ల మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇది నాకు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడే మీరు ఒక విషయాన్ని ఫోకస్ చేసుకోండి. ఈరోజు అనుకోండి, మార్నింగ్ లేవగానే నేను ఈ విషయాన్ని చేయాలి అని చెప్పి అనుకొని కన్సిస్టెంట్గా మీరు చేయటానికి ప్రయత్నించండి. మీ కోరిక, మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. అక్క నాకు కమెంట్ చేస్తారు, అక్క నాకు 3 డేస్లోనే జరిగింది అక్క. ఈరోజు కొంతమంది మనకు పెట్టారండి కమెంట్స్, అక్క నాకు ఇలా జరిగింది అని. ఇంతకుముందు తెలియచేశాను ఈ నెంబర్ గురించి. మళ్ళీ నేను తెలియచేయడానికి కారణం ఇదేనండి. చాలా బాగా పనిచేస్తుంది. మీరందరూ కూడా ప్రయత్నించండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.